సో నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ అనమాట. చోళా టైంలో ఎటువంటి ఆర్మీ ఉన్నది? సైన్యం లేదా సైనిక నిర్వహణ, సైన్యం ఎలా ఉన్నది? సో చోళా టైంలో, చోళా ఎంపైర్ లో ఏ విధంగా వీళ్ళు ఆర్మీని మెయింటైన్ చేశారంటే వెల్ ఆర్గనైజ్డ్ ఆర్మీ అనమాట. అంటే ప్రతి లెవెల్లో, ప్రతి స్టేజ్ లో, అంటే అన్ని దశల్లో కూడా ఆర్మీని వీళ్ళు చాలా పకడ్బందీగా తీసుకొచ్చారు. సో క్యావలరీ కావచ్చు, గజదళం కావచ్చు, తర్వాత నావీ. సో నావీ అనేది చాలా పవర్ఫుల్ వీళ్ళ టైంలో. ఇక్కడ మీరు చూడండి, ద ఆర్మీ కన్సిస్ట్ ఆఫ్ ది 3 కన్వెన్షనల్ డివిజన్స్ అనమాట. వీళ్ళ దగ్గర 3 రకాల ఆర్మీ అయితే ఎక్కువగా ఉండేది అనమాట. సో ఓకేనా, టెర్మినాలజీలో ఇవి రాసుకోవాలి, ఇవి చెప్తాను నేను. ఫస్ట్ వచ్చేసి ఇన్ఫాంట్రీ. ఇన్ఫాంట్రీ అంటే పదాతి దళం, నేల మీద నడిచెళ్తారు కదా సోల్జర్స్. సో మీరు చూసారు ఎప్పుడైనా మూవీస్ లో, వార్స్ లో ఫస్ట్ ఎవరు ఉంటారంటే వీళ్ళు ఉంటారు, నడిచెళ్ళే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ క్యావలరీ, తర్వాత క్యావలరీ ఉంటుంది. సో ఫస్ట్ నడిచెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకంటే ముందు విల్లుకారులు ఉంటారు. ఫస్ట్ బాణాలు వేస్తారు శత్రువుల మీద. అది వేసిన తర్వాత ఒకటి అశ్వదళం అనే వెళ్తుంది, నెక్స్ట్ పదాతి దళం ఉంటుంది, అంటే నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారు అనమాట. సో ఈ విధంగా జరుగుతాయి అనమాట. కాబట్టి ఇన్ఫాంట్రీ అంటే పదాతి దళం, పదాతి దళం అంటారు, నడిచి వెళ్ళే దళం అనమాట. నెక్స్ట్ క్యావలరీ అంటే అశ్వదళం, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, అశ్వదళం. సో అశ్వదళాన్ని ఏమంటారంటే కుడిరై సేవాగార్, కుడిరై సేవాగార్ అని చెప్పేసి పిలుస్తాడు అనమాట దేన్ని, అశ్వదళాన్ని. సో కాబట్టి రాసుకోండి, ఒకటి పదాతి దళం, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పదాతి దళం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇన్ఫాంట్రీ అని రాసుకొని, తర్వాత క్యావలరీకి బ్రాకెట్లో లేదా కుదిరై సేవాగార్ రాసుకొని బ్రాకెట్లో క్యావలరీ రాసుకోండి. రేపు ఎగ్జామినేషన్ ఎట్లాంటి టెర్మినాలజీ అడిగితే అది అశ్వదళం అని గుర్తుపట్టాలి. సో నెక్స్ట్ ఎలిఫెంట్ కార్ప్స్ అనమాట, అంటే గజదళం. సో చోళుల టైంలో గజదళం కూడా, ఏనుగుల ద్వారా కూడా యుద్ధాలు అనేవి జరిగాయి. సో దీన్ని ఏమంటారంటే అనామలై అంటారు కదా. సో అనామలై అంటే ఏనుగంత పర్వతం అని చెప్పేసి అర్థం. సో పెద్ద పర్వతం అని. అలయాత్కల్ అంటే గజదళం. సో చోళుల టైంలో అంటే వీళ్ళు ఇవే కాకుండా వీళ్ళకి నావీ కూడా, సో నావీ కూడా చాలా పవర్ఫుల్ అనమాట. సో కాబట్టి ఇక్కడ రాసుకోండి. సో నెక్స్ట్ పాయింట్, భారతదేశ చరిత్రలో ఇంగ్లీష్ మీడియం నేను తర్వాత చెప్తాను. భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన నావికాదళం. సో భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన నావికాదళం దగ్గర ఉండేది అని రాసుకోండి, చోళుల దగ్గర ఉండేది. సో మీరు రాసుకోండి, మోస్ట్ పవర్ఫుల్ naval forces were maintained by Chola dynasty. అంటే మనం మొత్తం భారతదేశ చరిత్రలో మొత్తం చూసుకుంటే నావికాదళం ఎవరిది పవర్ఫుల్ అంటే చోళులది అనమాట. అంత శక్తివంతమైంది. అందుకే వాళ్ళు మొదట మన తమిళనాడు ప్రాంతం నుంచి శ్రీలంకను ఆక్రమిస్తారు. శ్రీలంక దగ్గర నుంచి మాల్దీవ్స్ని ఆక్రమిస్తారు. సో మాల్దీవ్స్ దగ్గర నుంచి డైరెక్ట్ గా రాయరాజ చోళ ఉన్నప్పుడు శ్రీలంకలో కొన్ని ప్రాంతాలే, తర్వాత మాల్దీవ్స్ మొత్తాన్ని ఆక్రమిస్తాడు. తన కొడుకు వచ్చిన తర్వాత రాజేంద్ర చోళుడు వచ్చి శ్రీలంక మొత్తాన్ని ఆక్రమించి, ఆల్రెడీ మాల్దీవ్స్ ఆక్రమించే ఉంటారు, జయించి ఉంటారు. సో సౌత్ ఈస్ట్ ఏషియా వెళ్తాడు అనమాట. సౌత్ ఈస్ట్ ఏషియాలో మలేషియా, థాయిలాండ్, సింగపూరు, ఇండోనేషియా, శ్రీవిజయ, ఇవన్నీ అంటే ఇప్పుడు బోర్నియో ఐలాండ్ ఉంది కదా, సో బోర్నియో దేశం వరకు మొత్తం ఆక్రమిస్తాడు. సో శ్రీవిజయ అంటారు, ఇండోనేషియా అన్నప్పుడు శ్రీవిజయ అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా ఆక్రమిస్తాడు అనమాట. సో అందుకే పోర్ట్ బ్లేర్ ని శ్రీవిజయపురం అని చెప్పేసి పేరు పెట్టారు. అంటే అప్పట్లో శ్రీవిజయ సామ్రాజ్యం అంటే అండమాన్ నికోబారు, ఇండోనేషియా మొత్తం ఉండేది అనమాట. సో ఇలా పిలిచేవాళ్ళు వాళ్ళు. సో అర్థమైందా? కాబట్టి నావికాదళం కూడా, సో వీళ్ళకి సంబంధించి చోళులకు సంబంధించిన నావికాదళం కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. సో అంటే వాళ్ళు షిప్స్ ఉంటాయి కదా, సో పెద్ద పెద్ద షిప్స్, సో ఇలా ఉంటాయి కదా షిప్స్, వీటి మీద ఏనుగులు కూడా తీసుకెళ్లేవాళ్ళు. సో హండ్రెడ్స్ ఆఫ్ ఏనుగులు కూడా. ఇప్పుడు యుద్ధం చేయాలి, ఇప్పుడు సింగపూర్ అక్కడ యుద్ధం చేయాలి, వీళ్ళకి సోల్జర్స్ కావాలి కదా. వీళ్ళు సోల్జర్స్ అంటే వీళ్ళు అన్ని రకాల దళాలు ఉండాలి. ఇప్పుడు వీళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర గజదళం ఉంది కూడా శత్రువు దగ్గర, కాబట్టి వీళ్ళు ఏనుగులు కూడా పెద్ద పెద్ద షిప్స్ లో తీసుకెళ్లేవాళ్ళు. సో ఏనుగులు కూడా అశ్వదళం కావచ్చు, పదాతి దళము, వీళ్ళు కూడా మొత్తాన్ని షిప్స్ ద్వారా తీసుకెళ్లేవాళ్ళు. సో అంత పెద్ద షిప్స్ అనేవి ఉన్నాయన్నమాట ఎవరి దగ్గర, చోళుల దగ్గర చాలా పెద్ద షిప్స్ ఉంటాయి. సో మీకు ఈవెన్ వాస్కో డి గామా భారతదేశానికి వచ్చినప్పుడు కూడా, సో అతను ఆఫ్రికా నుంచి ఒక ఇండియన్ వ్యాపారి ఉంటాడు అనమాట. సో అతని యొక్క సహాయంతో వస్తాడు, అబ్దుల్ మసద్ అనే పేరు ఉంటుంది. అతను గుజరాత్ వెళ్తాడు, ఇతను కాలికట్టుకు వస్తాడు. సో అప్పుడు కూడా మన ఇండియన్ షిప్స్ చాలా పెద్ద ఉంటాయి. సో చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి అనమాట. అంటే ఆకారంలో ఇండియన్స్ తయారు చేసే షిప్పులు చాలా పెద్ద ఉంటాయి. సో వాస్కో డి గామా కూడా అతని యొక్క షిప్ చూసి ఆశ్చర్యపోతాడు. సో వీళ్ళకంటే యూరోపియన్ షిప్స్ కంటే కూడా ఇండియాకి సంబంధించిన షిప్స్ అనేవి 10 అంతలు పెద్దగా ఉంటాయి అనమాట. సో ఓకేనా. సో అప్పటి నుంచి చోళాస్ టైం నుంచే షిప్స్ అనేవి, నావీ చాలా పవర్ఫుల్గా ఉన్నది. ఈవెన్ మనము చోళాస్ తర్వాత ఆ చాళుక్యాసు, విజయనగరం ఎంపైర్ టైంలో కూడా నావీ ఉంటుంది. కానీ మరాఠా ఎంపైర్లో మళ్ళీ ఇంత పెద్ద నావీ మనం చూస్తాం. చోళుల తర్వాత మరాఠా ఎంపైర్లోనే, సో మరాఠా సామ్రాజ్యంలోనే శివాజీ మెయింటైన్ చేస్తాడు అతిపెద్ద నావీని. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి కొన్ని టెర్మినాలజీస్, కంటోన్మెంట్స్ విచ్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది క్యాపిటల్ సిటీ. ఈ కంటోన్మెంట్స్ అంటే ఏంటి? మిలిటరీ క్యాంపులు. సో మిలిటరీ క్యాంపులు వీటిని ఏమంటారు? శాతవాహన టైంలో స్కందమాలాస్ అంటారు.
శాతవాహనుల టైంలో స్కందవారస్ అని పిలుస్తారు. అయితే చోళా టైంలో ఏమైనా పిలుస్తారంటే పదైవీడు అని పిలుస్తారు. కాబట్టి రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. పదైవీడు అంటే మిలిటరీ క్యాంపులు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు పదైవీడు అని రాసుకొని కంటోన్మెంట్స్ అని రాసుకోండి. సైనిక శిబిరాలు రాసుకోవచ్చు. మిలిటరీ క్యాంపులు అంటే సైనిక శిబిరాలే తెలుగులో క్లియర్ గా అయితే. సైనిక శిబిరాలు అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళకి ఇంకా క్లారిటీగా. సైనిక శిబిరాలు అంటే కంటోన్మెంట్స్ ఎందుకు ఉంటాయి? సో కంటోన్మెంట్స్ ఇప్పుడు ఆర్మీ మొత్తాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో పెట్టలేరు కదా. ఇప్పుడు ఢిల్లీలో పెట్టారనుకోండి, సౌత్ ఇండియా ఏదైనా ప్రాబ్లం అయింది, తిరుపతి లేదా చెన్నై ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, ఇమీడియట్ గా సైన్యం రావడానికి టైం పడుతుంది. సో అందువల్ల కంటోన్మెంట్స్ ఉంటాయి అక్కడ మొత్తం ఆర్మీ ఉంటారు అనమాట. ఏదైనా డిజాస్టర్స్ అంటే జరిగినప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి సైనిక శిబిరాలు అనేవి చోళుల యొక్క సామ్రాజ్యంలో, వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం సామ్రాజ్యంలో అన్ని ప్రాంతాల్లో సైనిక శిబిరాలు అయితే ఉండేదన్నమాట. సో కాబట్టి ఇమీడియట్ గా ఇప్పుడు అటాక్ చేస్తారనుకోండి, ఇక్కడ నార్త్ వెస్ట్ సైడ్ ఎవరైనా శత్రు దళాలు, సో ఆర్మీ మొత్తం కూడా చూసుకుంటారు. ఇప్పుడు మనకి పాకిస్తాన్ అటాక్ చేస్తే ఎవరు చూసుకుంటారు? సో కాశ్మీర్ దగ్గర నుంచి గుజరాత్ వరకు ఉండే ఫోర్సెస్ మొత్తం కూడా చూసుకుంటారు. ఇప్పుడు మయన్మార్ అటాక్ చేసింది అనుకోండి, సో మయన్మార్ నార్త్ ఈస్ట్ అస్సాం రైఫిల్స్ వీళ్ళు ఉంటారు, అక్కడ BSF వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు చూసుకుంటారు. చైనా టిబెట్ ప్రాంతాల్లో జరిగితే SSB కానిస్టేబుల్స్ ఉంటారు, ITBP వాళ్ళు ఉంటారు. సో ఇట్లా మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి. అది కాకుండా మళ్ళీ ఆర్మీ సపరేట్గా ఉంటుంది. ఆర్మీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది CAPF. ఐడియా ఉందా మీకు? సో CAPF అనేది కంప్లీట్ గా హోమ్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. సో CISF, CRPF ఇవన్నీ కూడా SSB, ITBP, సో ఇవి ఉంటాయి అనమాట. సో ఆర్మీ అనేది డిఫెన్స్ కింద పనిచేస్తుంది. సో BRO కూడా బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, అంటే బోర్డర్ రోడ్స్ వేస్తారు కదా, అది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కింద ఉండదు, డిఫెన్స్ కిందే ఉంటుంది. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. చైనా బ్రిడ్జ్ కట్టారు కదా, సో అవన్నీ BROs, సో బోర్డర్లో కట్టే అన్ని కూడా BROs నిర్మిస్తారు. సో అర్థమైందా? అది డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉంటుంది. కాబట్టి కంటోన్మెంట్స్ కూడా ఏ మినిస్ట్రీ కింద ఉంటాయి? మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటాయి. ఇప్పుడు మనకి బోయినపల్లిలో ఉంది కంటోన్మెంట్, సో హైదరాబాద్లో. సో అది స్టేట్ గవర్నమెంట్కి 0 పవర్, స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి పవర్ ఉండదు. సో కంటోన్మెంట్ మొత్తం కూడా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కిందే ఉంటుంది అనమాట. సో మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి చోళ సామ్రాజ్యంలో కూడా సైనిక శిబిరాలు అనేవి అన్ని ప్రాంతాల్లో ఉండేదన్నమాట. వాటిని ఎవరు పిలుస్తారంటే పడైవీడు అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ కమాండర్ ఇన్ చీఫ్ అనమాట, అంటే సేనాని. ఆర్మీ అధ్యక్షుడు ఉంటారు కదా, సేనాని. ఇతను వచ్చేసి దండనాయకం. సో దండనాయకం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో దండనాయకం అంటే సేనాని. సో పదైవీడు అంటే మిలిటరీ క్యాంపులు, సైనిక శిబిరాలు. సేనాని లేదా సైన్యాధిపతి. సేనాని అంటే సైన్యాధిపతి అనమాట, కమాండర్ ఇన్ చీఫ్. సో ఇతనే ఆర్మీ మొత్తాన్ని కూడా మేనేజ్ చేస్తాడు. సో మొత్తాన్ని రాస్తున్నారా? మీరు పొన్నియిన్ సెల్వం మూవీలో కూడా చూపిస్తారు. సో శ్రీలంక ఒక సైన్యాన్ని తీసుకెళ్తారు కమాండరు. సో అట్లా అనమాట. వీళ్ళు కమాండర్స్ ఉంటారు, కమాండర్ ఇన్ చీఫ్. ఈ సేనాని ఎలా ఉంటారంటే ఇప్పుడు ప్రెజెంట్ మనకు ఉన్నట్టు అనమాట. ఇప్పుడు మనకి ఆర్మీ జనరల్ ఉన్నారు కదా, సో అతని కింద మళ్ళీ సబ్గా ఉంటారు కొందరు, వాళ్ళ కింద సబ్గా ఉంటారు, మేజర్స్, లెఫ్టినెంట్స్ ఇలా ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ అలానే అప్పుడు సైన్యంలో కూడా అలానే ఉండేది. సో బెటాలియన్స్ లాగా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళ మీద మళ్ళీ ఇంకో ఆఫీసరు, అలా కొంతమంది ఆఫీసర్స్ మీద సేనాని అనమాట. సో ఫైనల్గా అల్టిమేట్ డెసిషన్ ఎవరిదంటే ఇక్కడ సేనాని అనమాట, ఆర్మీకి సంబంధించి. సో ఇతని మీద కింగ్ ఉంటాడు అనమాట. సో అంటే అంటే మామూలు కౌన్సిల్ అంటారు కదా, కింగ్ కౌన్సిల్. సో ఇందులో కింగ్ ఉంటాడు, ప్రిన్సెస్ అంటే యువరాజు ఉంటాడు, మినిస్టర్స్ ఉంటారు. మినిస్టర్స్, ఆఫీసర్స్ అని చెప్పాను కదా, ఆఫీసర్స్. ఈ ఆఫీసర్స్ లో ఉండే వ్యక్తే కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. అంటే మంత్రులు, యువరాజు, రాజు కాకుండా ఈ ఆఫీసర్స్ లో ఇతను ఉంటాడు. స్టేట్ కి సంబంధించిన ఆఫీసర్స్ ఆయన కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. సేనాని కూడా ఉంటాడు. సో ఈ సేనాని అంత పవర్ఫుల్ గా ఉండడం వల్లే చోళ ఆర్మీ అంత పవర్ఫుల్ గా ఉండదు అప్పట్లో. సో చోళ ఆర్మీ అనేది చాలా శక్తివంతంగా ఉండేది. అంటే నార్త్ ఇండియా వరకు రాజేంద్ర చోళుడు, సో తంజావూరు నుంచి గంగానది వరకు, బెంగాల్లో ఉండే గంగానది వరకు మధ్య సామ్రాజ్యాలు మొత్తం ఓడించుకుంటూ వెళ్ళాడు. సో మహిపాలను ఓడించాడు అక్కడ పాల సామ్రాజ్యంలో. అంటే ఎంత శక్తివంతమైన ఆర్మీ ఉంటుంది. సో ఎక్కడి నుంచి తంజావూరు ఎక్కడుంది, బెంగాల్ ఎక్కడుంది, సో మధ్యలో సామ్రాజ్యాలన్నీ ఓడించుకుంటూ వెళ్ళాడు. సో మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా ఎవరు అడ్డుపడలేదన్నమాట. అంత శక్తివంతమైన రాజు చోళుడు, రాజేంద్ర చోళుడు. సో ఈ విధంగా. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే ఆర్మీకి సంబంధించిన మాట. ఇక్కడ టెర్మినాలజీస్, టర్మ్స్. సో ఈ టర్మ్స్ అనేవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ అడుగుతారు మిమ్మల్ని. సో సింపుల్గా టర్మ్ ఇచ్చేస్తాడు. సో టర్మ్ ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుదిరేడు సేగవారు అని చెప్పేసి ఇచ్చేసి ఆ క్రింది వాటిలో దీనికి అర్థం ఏంటి, సో ఈ టర్మ్ అనేది దేనికి సంబంధించిందని చెప్పేసి అడుగుతాడు. ఈ పదమని కింద చాలా ఇస్తాడు. ఏమని ఇస్తాడు? బ్రిడ్జెస్ లేదా ప్రాజెక్ట్స్, డ్యాములు అని చెప్పేసి ఇట్లా చాలా ఇచ్చేస్తాడు అనమాట. అంటే చోళులకు సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని ఇస్తాడు. సో ఎగ్జామినర్స్ మీకు చోళులకు సంబంధించిన టెర్మినాలజీ అడిగాడంటే ఖచ్చితంగా ఆప్షన్స్ చోళులకు సంబంధించే ఇస్తాడు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే. ఐడియా ఉంది క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు. సో అట్లా కాబట్టి ఇలా చూసుకోవాలి. అంటే మీకు ఎగ్జామినేషన్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ABCD. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో ఆంగ్ల విద్యను ఎప్పుడు ప్రవేశపెట్టారు? సో 1835లో. సో 1835లో తీసుకొస్తారు లార్డ్ విలియం బెంటిక్ తీసుకొస్తాడు. ఇది ఎలా అడుగుతుంది తెలుసా మీకు? టఫ్గా అడగాలనుకోండి, సో ఈజీగా అడగాలనుకోండి, సో ఈజీగా అయితే మనకి 1635, 1735, 1835 ఇలా ఉంటాయి. అంటే చాలా గ్యాప్ ఉంటుంది. సో చాలా గ్యాప్ ఉంటే క్వశ్చన్ ఈజీ.
అర్థమైందా మీకు? ఎందుకంటే 1800 కాబట్టి ఈజీ పెట్టేస్తారు, ఇది గుర్తుపెట్టుకుంటే. సో ఇదే క్వశ్చన్ టఫ్గా అడగాలనుకోండి, సో 18, 34, 35, 36, 37 ఇస్తాడు. సో పక్కనే ఉంటాయి. సో అది మీడియము, అది టఫ్ కాదు, మీడియము అంటే పక్కనే ఇయర్స్ ఉంటాయి అనమాట. సో ఇంకా టఫ్గా ఇచ్చారంటే పక్కన April 23, April 21, 1835, April 23, 1830 ఇలా ఇస్తాడు డేట్స్ కూడా. కాబట్టి మీరు చరిత్రలో కొన్ని ఇయర్స్ చాలా ఇంపార్టెంట్, డేట్స్ కూడా. ఇప్పుడు మన జలియన్ వాలాబాగ్ జరుగుతుంది April 23, 1919. మేజర్ ఈవెంట్స్ మాత్రం డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, కొన్ని డేట్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫ్యాక్ట్స్ చెప్పలేం. సో యూపీఎస్లో అడుగున్నారు డేటు, ఏది జలియన్ వాలాబాగ్ సంబంధించి అట్లాంటి అనమాట. నేను మోడర్న్ ఇండియా వచ్చినప్పుడు చెప్తాను, ఎక్కువ మోడర్న్ ఇండియాలో డేట్స్ అని అడుగుతాడు. సో అటువంటి అంటే 10, 5 అలా ఉంటాయి డేట్స్, అంతే, అంతకుమించి ఎక్కువ ఉండవు. కానీ ఇయర్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇయర్స్ ఇంతకుముందు డైరెక్ట్ ఇయర్స్ అడిగేవాళ్ళు, సో ఆంగ్ల విద్యను ఎప్పుడు ప్రవేశపెట్టారు, రైల్వేస్ ఎప్పుడు ప్రవేశపెట్టారని. ఇప్పుడు ఇయర్స్ని ఎలా అడుగుతున్నా, స్టేట్మెంట్లు అడుగుతున్నాడు. సో ఏమంటాడంటే ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1853 అంటాడు. అర్థమైందా? ఇయర్ తప్పిస్తాడు అక్కడ. ఏమంటాడు, ఆంగ్ల విద్యని లార్డ్ విలియం బెంటింగ్ ప్రవేశపెట్టాడు, అంతవరకు కరెక్ట్గా ఉంటుంది. మనం ఏమైనా కరెక్ట్ అనుకుంటాం, ఇయర్ తప్పిస్తాడు, లేదా గవర్నర్ జనరల్ పేరునే మారుస్తాడు. సో అర్థమైందా? అలా ఉంటాయి. సో ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో 1835లో ఏం తీసుకొచ్చారు, ఇంగ్లీష్ ఎడ్యుకేషను. దీన్ని రివర్స్ చేస్తే 1853. సో 1853లో రైల్వేస్ తీసుకొస్తారు. రైల్వేస్ 35 నాకు 10th క్లాస్లో చెప్పాడు మా సోషల్ టీచరు. సో ఇది 35 వచ్చి ఇంగ్లీష్ ఎడ్యుకేషను, ఇప్పటికి కూడా గుర్తుండిపోయింది అనమాట అది. సో 53 వచ్చేసి రైల్వేస్. ఈ రెండే చాలా ఇంపార్టెంట్ బ్రిటిష్ టైంలో. ఒకటి ఆంగ్ల విద్య, రైల్వేస్, ఇవి చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి మన భారతదేశం మీద. అర్థమైందా? ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి విలియం బెంటిక్, ఇది వచ్చేసి డల్హౌసీ. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెస్ట్ బెంగాల్, ఢిల్లీ అని చెప్పాడు అనమాట ఆయన. సో ఓకేనా? ఇలా కొన్ని లాజిక్స్ ఉంటాయి, కానీ షార్ట్ కట్స్ ఫాలో అవ్వకూడదు. షార్ట్ కట్స్ మీరు ఎక్కువ ఫాలో అనుకోండి, సో ఎంబీబీఎస్ పెయిన్ అట్లా రాసుకుంటూ ఉంటారు కొందరు సార్ కంట్రీస్కి. ఆడ ఎంబీబీఎస్ అంటే అది మైన్మారా లేకుంటే మాల్దవ్ అని అర్థం కాదు. సో కాబట్టి షార్ట్ కట్స్ మీరు డిపెండ్ అవ్వద్దు, ఎక్కువ రివిజన్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకున్నారంటే ఎప్పటికైనా గుర్తుండిపోతాయి. సో షార్ట్ కట్స్ మీకు ఇష్టం వచ్చి పెట్టుకున్నారు అనుకోండి, రేపు ఇప్పుడు బాగుంటాయి, 1 వీక్ దాకా బాగా నడుస్తాయి అవన్నీ కూడా. 1 వీక్ తర్వాత మర్చిపోతారు. సో అంటే అది ఏ కంట్రీ గుర్తురాదు, ఏంటి ఆఫ్ఘనిస్తానా లేకుంటే అమెరికానా గుర్తుండదు. సో కాబట్టి షార్ట్ కట్స్ మీరు డిపెండ్ అవ్వద్దు, బయట ఉండే షార్ట్ కట్స్ కూడా ఎక్కువ చదవద్దు. సో 1, 2 అంతే. సో షార్ట్ కట్స్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు ప్రిపరేషన్లో. సో మొత్తం రివిజన్స్ ఎందుకు మీకు టాపర్స్ అందరూ చెప్తుంటారు రివిజన్ చేయాలి ఎక్కువ టైమ్స్ అని. సో రివిజన్ చేస్తేనే మీకు అల్టిమేట్గా గుర్తుంటాయి అనమాట ఎగ్జామినేషన్లో కూడా. షార్ట్ కట్స్ అయితే ఎగ్జామినేషన్ ఏంటంటే మీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది, సో వెదర్ మారిపోద్ది. సో మొత్తం ఇక్కడ ఉండేది ఎంత చదివినా కూడా అక్కడికి వెళ్ళి టెన్షన్ వస్తుంది అనమాట. సో ఆ టైంలో మీరు కోల్పోతారు. సో అటువంటి కాబట్టి ఇవన్నీ కూడా ఆర్మీకి సంబంధించి వస్తాయి. సోలంకి వంశం. సోలంకి వంశం అంటే ఏదో కాదు, గుజరాత్ని పాలించే చాళుక్య వంశమే. సో కాబట్టి బ్రాకెట్లో రాసుకోండి, గుజరాత్ని పాలించిన చాళుక్య వంశం. గుజరాత్ని పాలించినటువంటి చాళుక్య వంశాన్ని ఏమంటారంటే ఆ సోలంకి వంశం అని చెప్పేసి పిలుస్తారు. ఆల్మోస్ట్ మనకి వెస్ట్రన్ చాళుక్యాస్ కి దగ్గరగా ఉంటారు వీళ్ళు. ఓకేనా? ఆ రాజగురు తీసుకుంటారు వీళ్ళని కూడా, సోలంకి డైనస్టీ. అంటే వీళ్ళు సపరేట్ కాదు, గుజరాత్ ప్రాంతాన్ని పాలించే చాళుక్య డైనస్టీ. చాళుక్య డైనస్టీ విడిపోతుందని చెప్పాడు కదా. తూర్పు చాళుక్యులు ఆంధ్ర ప్రాంతాన్ని, వెస్ట్రన్ చాళుక్యాస్ గుజరాత్ వైపు, ఆ వెస్ట్రన్ చాళుక్యాస్ లో గుజరాత్ని పాలించిన వాళ్ళు వీళ్ళు. అర్థమైందా? చాళుక్య డైనస్టీలో గుజరాత్ పాలించిన వాళ్ళని వీళ్ళు కూడా రాజపుతుల కింద తీసుకుంటారు అనమాట. అంటే వాళ్ళతో మిక్స్ అయిపోయారు వీళ్ళు చాళుక్యులు, కాబట్టి చాళుక్య డైనస్టీ అంటారు. ఓకేనా? సో సోలంకీస్ ఎస్టాబ్లిష్డ్ ది రూల్ ఓవర్ ది ప్రెజెంట్ డే ఇండియన్ స్టేట్ గుజరాత్ బిట్వీన్ ది 1945 to 1297. సో కాబట్టి ఈ వంశం దగ్గర రాసుకోండి, 945 నుంచి 1297 వరకు సిఈ వరకు వీళ్ళు పరిపాలిస్తారు. ఓన్లీ గుజరాత్ వీళ్ళ భూభాగం రాసుకోండి, భూభాగం టెరిటరీ. సో భూభాగం వచ్చేసి టెరిటరీ కేవలం గుజరాత్ మాత్రమే. ప్రెజెంట్ డే ఉన్నటువంటి గుజరాత్ మాత్రమే వీళ్ళు ఉంటారు, ఇంక ఏ ప్రాంతాన్ని పరిపాలించరు, ఇక్కడ మాత్రమే ఉంటారు ప్రెజెంట్. దీనిలో గొప్ప పాలకుడు వచ్చేసి మూలరాజ్, గొప్ప పాలకుడు అని రాసుకోండి. సో గొప్ప పాలకుడు మూలరాజు అని రాసుకోండి, గొప్ప పాలకుడు, చాలా అంతే. వీళ్ళ యొక్క రాజధాని, నెక్స్ట్ రాజధాని అని రాసుకోండి, రాజధాని. సో రాజధాని వచ్చేసి అన్హిలవారా. అంతెందుకు మన గంగా నది ఉపనది కదా సోన్ రివర్, దాన్ని మామూలుగా ఏమంటాము సోన్ రివర్ అంటాం. అది కొడుకు అని వచ్చింది ఆప్షన్, కొడుకు. మీకు ఏబిపిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఒకసారి 2018లో. సో అప్పుడు చాలా మిస్టేక్స్ అయినాయి, వాళ్ళు గూగుల్ ట్రాన్స్లేట్ చేసి చాలా గబ్బు అయిపోయింది ఆ పేపర్ అంతా. ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే బడా అడవులు అనాలి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో మామిడి తోటలని ఇచ్చారు వాళ్ళు. సో నెక్స్ట్ బ్లాక్ బక్ ఉంది కదా, బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక అని ఇవ్వాలి. సో లేదన్నా వాళ్ళు ఏమి ఇచ్చారంటే బ్లాక్ బక్ అంటే నల్ల బొక్క అని ఇచ్చారు. సో అట్లా చాలా మిస్టేక్స్ వచ్చాయి అప్పుడు. సో బైకామరలిజం అంటే ద్విసభ అని 2 హౌస్లను ఇవ్వాలి, లేదా 2 హౌసెస్ అంటే ద్విసభ అని ఇవ్వాలి క్లారిటీగా. వాళ్ళు 2 కెమెరాల చట్టం అని ఇచ్చారు. సో అప్పుడు చాలా ఇష్యూ ఇది ప్రిలిమ్స్.
మళ్ళీ కట్ ఆఫ్ తగ్గించి తీసుకున్నది క్యాండిడేట్స్ని ఆ క్వశ్చన్స్ డిలీట్ చేసి. సో గూగుల్ ట్రాన్స్లేట్స్ అంత ఘోరంగా వస్తాయి. సో మోల్రాజ్ అనమాట గొప్ప పాలకుడు. రాజు వచ్చేసి అన్హిలవారా. సో అన్హిలవారా ఇది ప్రేంట్ పఠాన్ అనమాట. ఇప్పుడు పఠాన్ అనే ఒక ఏరియా ఉంటుంది గుజరాత్లో, మీకు ఐడియా ఉందో లేదో. గుజరాత్లో ఉంటుంది. సో గుజరాత్లో పఠాన్ ఉంటుంది ఏరియా. సో అదే అప్పుడు అనిల్వారా అనమాట. అప్పుడు అనిల్వారా, ఇప్పుడు పఠాన్. సో ఇది వచ్చేసి సోలకి డైనెస్టీలో ఇంపార్టెంట్. గొప్ప పాలకుడు వచ్చేసి మోల్రాజు, రాజధాని వచ్చేసి అన్హిలవారా, పఠాన్ అనమాట. ప్రేంట్ ఏది వీళ్ళు ఓన్లీ గుజరాత్ ప్రాంతాన్ని పరిపాలిస్తారు అంతే, వాళ్ళ మించి ఏముండదు. ఓకేనా, జస్ట్ రాజపుత్రులు ఉన్నారని చెప్పడానికి, అంటే మీకు ఆర్డర్ అడుగుతారు కదా. సో అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి పరమార డైనస్టీ, పరమార వంశం. వీళ్ళు రాజపుత్రులే, పరమార వంశం. సో పరమార వంశం వల్ల ఏ రాజ్యం అంతమైపోయింది? చోళులు కాదు, రాష్ట్రకూటులు. రాష్ట్రకూటులు అంతం చేస్తుంది పరమార కింగ్స్ అనమాట. ఓకేనా, రాసుకోండి. వంశస్థాపకుడు ఉపేంద్ర. వంశస్థాపకుడు వచ్చేసి ఇందులో ఉపేంద్ర అనమాట. ఉపేంద్ర, ఇతన్ని కృష్ణరాజా అని కూడా అంటారు. ఉపేంద్ర లేదా కృష్ణరాజా అని రాసుకోండి. కృష్ణరాజా అంటారు. ఇతను ఈ సామ్రాజ్య అంటే వంశస్థాపకుడు అనమాట. పరమార వంశం యొక్క స్థాపకుడు వచ్చేసి ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక చూడండి పరమారాసం. ఈ ప్రాంతం అంతా వీళ్ళ చేతుల్లో ఉంటుంది. పరమార, ఉజ్జయిని కూడా. సో ఉజ్జయిని, ఢిల్లీ కూడా వీళ్ళు పరిపాలిస్తారు. ఢిల్లీని కూడా పరమారాజులు పరిపాలిస్తారు. ఢిల్లీ ఇంద్రప్రస్థ అంటారు అప్పట్లో, ఇంద్రప్రస్థ అంటారు. లేదా అంతకుముందు హస్తినాపురం అంటారు మహాభారత కాలంలో. తర్వాత ఇంద్రప్రస్థానం వస్తుంది. సో ఇప్పటికి మీకు ఉజ్జయిని కూడా వీళ్ళు పరిపాలిస్తారు. ఇంతవరకు ఉజ్జయిని మేజర్ కేంద్రాలు చూసుకుంటే మనకి ఇంద్రప్రస్థ ఒకటి. ఇది ఇప్పుడు ఇంద్రప్రస్థ అనేది ఒక మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది ఢిల్లీలో, ఇప్పటికి కూడా పెద్ద ఏరియా అది. సో నెక్స్ట్ రాసుకోండి భోజా అతను గొప్ప పాలకుడు. ఈ వంశంలో భోజా గొప్ప పాలకుడు ఎవరంటే భోజా. గొప్ప పాలకుడు ఎవరంటే భోజా. ఈ భోజా అతను మిహిర్ భోజా వేరు. అతను గుర్జర ప్రత్యేక ధనిస్తికి సంబంధించిన వాడు. మిహిర్ భోజా. ఈ భోజా వేరు. భోజ్పూర్. సో భోజ్పూర్ ఇతనే తీసుకొచ్చేది సిటీ. హీ బిల్డ్ ది భోజ్పూర్ అనేది ఎస్టాబ్లిష్ ది భోజశాల విచ్ వాజ్ ఏ సెంటర్ ఫర్ ది సాంస్క్రిట్ స్టడీస్. భోజశాల అంటే తినడం కాదు, భోజనశాల అది. సో కాబట్టి రాసుకోండి, ఇతను భోజ్పూర్ నగరాన్ని నిర్మించి హీ బిల్ట్ ద సిటీ ఆఫ్ భోజ్పూర్ అండ్ ఎస్టాబ్లిష్ భోజశాల అని రాసుకోండి. భోజశాల అని రాసుకోండి. బ్రాకెట్లో భోజశాల అంటే ఆ సాంస్క్రిట్ సెంటర్ అని రాసుకోండి. ఇతను భోజ్పూర్ నగరాన్ని నిర్మించి, సో భోజ్పూర్ నృత్యం, జానపద నృత్యం అది. ఇతను ఈ భోజ్పూర్ నగరాన్ని నిర్మించి అక్కడ భోజశాల అనే సంస్కృత పాఠశాలను నిర్మించాడని రాసుకోండి. అక్కడ సంస్కృత పాఠశాలను నిర్మించాడు. ఇంగ్లీష్ మీడియం రాసుకున్నారు కదా. హీ బిల్డ్ ది భోజ్పూర్, సిటీ ఆఫ్ భోజ్పూర్ అండ్ ఎస్టాబ్లిష్ భోజశాల సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ సెంటర్ అనేది రాసుకోండి. అయితే ఇతని టైంలో, ఈ పరమార డైనస్టీ టైంలో మేజర్ ప్రధాన కేంద్రం ఏంటంటే మాల్వా రీజన్. సో మాల్వా రీజన్ ఎంజాయ్డ్ ఏ గ్రేట్ లెవెల్ ఆఫ్ ది పొలిటికల్ అండ్ కల్చరల్ ప్రెస్టీజ్ అన్నది పరమారు అనమాట. మొత్తం ఈ రాజ్యంలోనే ప్రధాన కేంద్రం వచ్చేసి మాల్వా. జస్ట్ మీరు ఆ ప్రైమ్ సెంటర్ అని రాసుకోండి. సో ప్రైమ్ సెంటర్ అని రాసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ప్రైమ్ సెంటర్ అంటే ప్రధాన కేంద్రం. సో ప్రధాన కేంద్రం ఏంటంటే ఈ టైంలో మాల్వా అని రాసుకోండి. మాల్వా. సో ఇది మాల్వా రీజన్. సో ఇక్కడ ఉండేది మాల్వా రీజన్. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ కలిసే ప్రాంతం. సో అక్కడ నదులు బాగా వెళ్తాయి. మహీ నది, సబర్మతి, నర్మదా, తపతి రివర్స్ వెళ్తాయి కదా పైన. సో అక్కడ మంచి సారవంతమైన నేలలు ఉంటాయి. మాల్వా పీఠభూమిలో అంతా డ్రై రీజన్ అది. మాల్వా ప్లెయిన్స్ అని ఉంటాయి, అక్కడ పంటలు బాగా పండుతాయి అనమాట. మంచి రిచ్ ఏరియా. ఓకేనా. సో మాల్వా అనేది ప్రధాన కేంద్రం అనమాట. సో పరమారాస్ ప్యాట్రైజ్ సాంస్క్రిట్ పోయిట్స్ అండ్ స్కాలర్స్. ద గ్రేట్ ఓడర్ భోజా వాజ్ హిమ్సెల్ఫ్ ఏ రెనోడ్ స్కాలర్ అనమాట. సో వీళ్ళు సంస్కృతాన్ని బాగా ప్రోత్సహిస్తారు. సంస్కృతాన్ని బాగా ప్రోత్సహించడం కాకుండా ఇందులో భోజా కూడా ఒక కవిగా ఉంటాడు అనమాట. సో అందుకే గొప్ప పాలకుడు అయితే అవుతాడు. ఇది అవసరం లేదు, జస్ట్ వినండి. సో మోస్ట్ ఆఫ్ ది పరమార కింగ్స్ వర్ ది షైవైట్స్ అండ్ దే ఎస్టాబ్లిష్డ్ మెనీ శివ టెంపుల్స్ ఆల్దో ది ప్యాటర్నైజ్ జైన్ స్కాలర్స్. సో ఇక్కడ రాసుకోండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో వీళ్ళు శైవ మతాన్నే కాకుండా వీరు ద ప్యాటర్నైజ్డ్ బోత్ శైవిజం అండ్ జైనిజం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ద ప్యాటర్నైజ్డ్ బోత్ శైవిజం అండ్ జైనిజం. సో వీళ్ళు శైవ మతాన్నే కాకుండా జైన మతాన్ని కూడా ప్రోత్సహించారు. వీళ్ళు శైవైట్ అయినప్పటికీ కూడా జైన మతాన్ని కూడా వీళ్ళు జైన స్కాలర్స్ కూడా వీళ్ళ ఆస్థానంలో చాలా మంది జైన స్కాలర్స్ కూడా ఉండేదన్నమాట. సో జైన కవులను కూడా వీళ్ళు ప్రోత్సహిస్తారు, అంటే జైన మతాన్ని కూడా ప్రోత్సహించారు. ఎవరు? పరమార డైనస్టీ. సో నెక్స్ట్ చెండేలా డైనస్టీ. చెండేల వంశం. సో వంశస్థాపకుడు. ఈ వంశస్థాపకుడు ఎవరంటే వంశస్థాపకుడు వచ్చేసి జయశక్తి అనే అతను ఈ వంశానికి స్థాపకుడు అనమాట. చెండేల వంశానికి. ఇది యూపీఎస్సీలో అడిగారు, దీనికి సంబంధించి చెప్తారు. దే రూల్డ్ ది ఏరియాస్ ఆఫ్ ది బుందేల్ఖండ్ విత్ ది మహోబా యాజ్ దేర్ క్యాపిటల్. రాసుకోండి భూభాగం.
సో టెరిటరీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు టెరిటరీ వచ్చేసి బుందేల్ఖండ్. సో బుందేల్ఖండ్ అనేది ఒక రీజన్ అనమాట. సో బుందేల్ఖండ్ మనకి యూపీ మధ్యప్రదేశ్ ఏరియాలో ఉంటుంది బుందేల్ఖండ్. సో భూభాగం, రాజధాని, సో వీళ్ళ యొక్క రాజధాని క్యాపిటల్. సో రాజధాని వచ్చేసి ఏంటి, మహోబా. మహోబా అనేది కూడా ఇక్కడే ఉంటుంది, బుందేల్ఖండ్లో ఉంటుంది. సో మధ్యప్రదేశ్ అలానే ఉత్తరప్రదేశ్ యొక్క బోర్డు సరిహద్దుల్లో ఉంటుంది బుందేల్ఖండ్ రీజన్. బాగేల్ఖండ్ అనే ప్లాట్ కూడా అక్కడే ఉంటుంది దగ్గరలోనే. సో బుందేల్ఖండ్ అనేది ఒక పెద్ద ఎక్కువ కొండలు, ఫారెస్ట్, విక్రమార్కుడు మూవీలో చూపిస్తారు కదా. సో కింగ్ ఉంటారు, విలన్ ఉంటారు కదా, ఆ ఏరియా అనమాట. అదొకటి మనకి కార్తికేయ 2 సినిమాలు కూడా చూపించారు, ఒక పెద్ద డెజర్ట్. సో అట్లా అనమాట అది. సో రాసుకున్నారా? అయితే చండేలాసు వాస్తు నిర్మాణాల్లో చాలా ఫేమస్ అనమాట. ఖజురహో టెంపుల్స్ వీళ్ళే తీసుకొస్తారు. యునెస్కో వరల్డ్ సైట్ ఉన్నాయి ఖజురహో టెంపుల్స్. ఖజురహో టెంపుల్స్ చూసారు కదా, ఖజురహోలో శిల్పాలు చాలా ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి వీళ్ళు వాస్తు నిర్మాణానికి ప్రసిద్ధులు అనమాట. రాసుకోండి ఆ పాయింట్. వీరు వాస్తు నిర్మాణానికి ప్రసిద్ధులు. దేవర్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్కిటెక్చర్. వీరు వాస్తు నిర్మాణంలో గొప్పవారు. మరియు వీరు ఖజురహో దేవాలయాలను నిర్మించారు. ఇక్కడ కనిపించే ఖజురహో టెంపుల్స్ అనమాట. చాలా ఉంటాయి టెంపుల్స్, ఇవే కాదు ఇంకా చుట్టుపక్కల మొత్తం ఉంటాయి. సో ఖజురహో అనేది కలెక్షన్ ఆఫ్ టెంపుల్స్ అనేవి ఉంటాయి అనమాట. చాలా అందంగా ఉంటాయి ఖజురహో టెంపుల్స్. శిల్పాలు కూడా చాలా అందంగా చెక్కారు ఖజురహో శిల్పాలు. సో అర్థమైందా? సో కాబట్టి ఇది యూపీఎస్సీలో ఒకసారి అడిగారు, ఖజురహో టెంపుల్స్ అనేవాళ్ళు ఏ వంశస్థులు నిర్మించారని చెప్పేసి. ఎవరంటే చెండేల దైనస్టీ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళు ఖజురహో రాసుకున్నారు కదా, ఈ ఖజురహో దగ్గర బ్రాకెట్లో రాసుకోండి. వీళ్ళు సాంస్కృతిక రాజధాని. సో వీళ్ళు దీన్ని సాంస్కృతిక రాజధానిగా పెట్టుకుంటారు. రాజధానిగా ఉంటుంది, సాంస్కృతిక రాజధానిగా ఈ చెండేల ఖజురహో అనేది ఉంటుంది చెండేల వంశానికి. ఓకేనా? కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఖజురహో టెంపుల్స్ యునెస్కో వరల్డ్ సైట్ ఇవి. సో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశాలు అనమాట ఖజురహో టెంపుల్స్. సో ఈ ఖజురహో టెంపుల్స్ నిర్మించింది ఎవరంటే చెండేల దైనస్టీ. అయితే ఈ వంశం ఎలా ఎండ్ అవుతుందంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించి అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేసి చెండేల దైనస్టీని అంతం చేస్తాడు. సో కాబట్టి వీళ్ళ దైనస్టీ ఎలా అంతరించిపోయిందంటే రాసుకోండి, అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎండెడ్ దిస్ ఎంపైర్ దిస్ డైనస్టీ అని రాసుకోండి. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎండెడ్ దిస్ డైనస్టీ. సో అల్లావుద్దీన్ ఖిల్జీ వీరి వంశాన్ని అంతం చేశాడు. అంటే ఈ బుందేల్ఖండ్ రీజన్ మొత్తం కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమించుకుంటాడు. సో ఢిల్లీ సామ్రాజ్యంలో కలిపేసి ఈ వంశం అనేది చెండేల దైనస్టీ అనేది అంతమైపోద్ది అనమాట. సో దీంతో ఈ వంశం అనేది అంతమైపోద్ది. రాసుకున్నారా? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఖజురహో టెంపుల్స్ అని ఎవరు తీసుకొస్తారు? సో ఖజురహో దేవాలయాలు అనేవి చెండేల వంశం తీసుకొస్తారు. సో నెక్స్ట్ గహద్వాలా టెంపుల్ అనేది ఉంటుంది అనమాట డైనస్టీ. రాసుకోండి, గహద్వాలా వంశం అనమాట. వీళ్ళు కూడా రాజ్పుతులు. సో రాజ్పుత్ డైనస్టీ రూల్డ్ కింగ్డమ్ ఆఫ్ ది కన్నౌజ్ ఫర్ అరౌండ్ ది 100 years బిగినింగ్ ది 11th century. అంటే మనకి 1000 నుంచి మొదలుకొని వీళ్ళు 100 years పరిపాలిస్తారు దేన్ని, కన్నౌజ్ని. కాబట్టి కన్నౌజ్ క్యాపిటల్. కాబట్టి భూభాగం అని రాసుకొని టెరిటరీ, ఇంగ్లీష్ లో టెరిటరీ రాసుకొని కనౌజ్ అని రాసుకోండి. కనౌజ్ ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలించారు. కనౌజ్ ప్రాంతాన్ని పరిపాలిస్తారు అనమాట. కనౌజ్ ప్రాంతాన్ని ఆల్మోస్ట్ వీళ్ళు 100 years పరిపాలిస్తారు. 100 సంవత్సరాలు ఈ రాజ్పుత్ రాజులు, గహద్వాల రాజులు రాసుకున్నారా? సో ఇందులో మేజర్ మెయిన్ కింగ్ ఏమంటే జయచంద్ర. సో జయచంద్ర గుర్తొచ్చాడా? తెచ్చుకోవాలి. అదే పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క మామ, పిల్లనిచ్చిన మామ ఇతనే జయచంద్ర. ఈ వంశానికి చెందినమాట. ఈ వంశం కూడా చాలా పవర్ఫుల్. చౌహాన్ తర్వాత రాజ్పుతులు చాలా పెద్ద వంశం అనమాట ఇది. ఇతను కూడా చాలా గొప్ప రాజు. సో పవర్ఫుల్ కింగ్ ఇన్ ది డైనస్టీ హూ ఫేస్డ్ ది గురిద్ ఇన్వేజన్. గురిద్ అంటే ఎవరో తెలుసా? ఇందా మనం చెప్పుకున్నాం గజనవిద్ ఎంపైర్ అని చెప్పేసి. గురివిద్ అంటే మహమ్మద్ గోరీ ఉన్నాడు కదా, గోరీ అనే పేరు గురివిద్ నుంచే వస్తుంది. గురివిద్ ఇన్వేజన్ అనమాట. గురివిద్ను కూడా పిలుస్తామండి. గజనవిద్ అని ఇందాక ఏం చెప్పుకున్నాము, మహమ్మద్ గజని చెప్పుకున్నాము కదా, అలా ఇక్కడ వచ్చేసి గురివిద్ అంటారు, గోరీ అని చెప్పేసి. గురివిద్ సామ్రాజ్య పాలకుడే ఈ గోరీ అనమాట. ఓకేనా? సో ఇతను ఇన్వేజన్ బై కుతుబుద్దీన్ ఐబక్ ఎందుకు వచ్చాడు ఇక్కడ? సో కుతుబుద్దీన్ ఐబక్ ఎందుకు వస్తాడంటే ఈ గోరీ ఉన్నాడు కదా, మహమ్మద్ గోరీ. సో మహమ్మద్ గోరీ ఇతని కింద 2 బానిసలు ఉంటారు. ఒక అతను కుతుబుద్దీన్ ఐబక్, ఇంకొక అతను బక్తియార్ ఖిల్జీ. సో వీళ్ళిద్దరూ ఇతను బానిసలు అంటే మిలిటరీ కమాండర్స్ అనమాట. సో కుతుబుద్దీన్ ఐబక్ ఇతను
ఇతను వీళ్ళు వచ్చేసి నార్త్ వెస్టర్న్ ఇండియా మీద దండయాత్ర చేసినప్పుడు ఇండియాలో చొచ్చుకొని వస్తారు వీళ్ళు. ఈ కుతుబుద్దీన్ ఐబక్ వచ్చేసి పంజాబు ఈ పాకిస్తాన్ రీజన్ అంతా కూడా యుద్ధం చేస్తాడు. ఎవరు? గోరీ తరపున. బక్తియార్ ఖిల్జీ లోపలికి వెళ్ళిపోతాడు, ఉత్తరప్రదేశ్ బీహార్ వెళ్ళిపోతాడు. అందుకని నలంద యూనివర్సిటీ అవన్నీ బక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేస్తాడు. అయితే గోరీ చనిపోతాడు. గోరీ చనిపోయిన తర్వాత ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నాడు కదా, ఇతనికంటే చాలా పవర్ఫుల్ అన్నమాట ఇతను. సో ఇక్కడే ఉండి ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. ఎందుకంటే గోరీ చనిపోతాడు ఆఫ్ఘనిస్తాన్లో చనిపోయిన తర్వాత. సో ఈ కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత బానిస వంశం వస్తుంది. కొన్ని రోజులు బానిసలు కాబట్టి బానిస వంశం అన్నారు, స్లేవ్ దైనస్టీ. కొన్ని రోజుల తర్వాత అయిపోయిన తర్వాత ఈ బక్తియార్ ఖిల్జీ వంశస్థులు ఉంటారు. సో జలాలుద్దీన్ ఖిల్జీ వస్తాడు. అప్పుడు ఖిల్జీ వంశం వస్తుంది. ఇతను ఐబక్ అనమాట. సో కాబట్టి ఈ ప్రాంతాన్ని, ఈ గద్వాలా వంశం ఉండే ప్రాంతాన్ని రైడ్ చేసింది ఎవరంటే గోరీ తరపున కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. సో కాబట్టి ఇతను కుతుబుద్దీన్ ఐబక్ లెడ్ బై కుతుబుద్దీన్ ఐబక్ అని రాసుకోండి. అంటే జయచంద్రపై ఆ దండయాత్ర చేసింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. సో కాబట్టి ఫస్ట్ యుద్ధం రాసుకోండి, మీకు అర్థమవుతుంది. హీ వాజ్ డిఫీటెడ్ అండ్ కిల్డ్ ఇన్ ది బ్యాటిల్ ఆఫ్ చాందావర్. సో రాసుకోండి 1194 CE అని రాసుకోండి. ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ ఏ యుద్ధం అంటే చాందావర్ యుద్ధం. ఈ చాందావర్ యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే ఇమీడియట్ గా అనమాట. నెక్స్ట్ టైం రెండో తరగతి యుద్ధం జరిగేది కదా, పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించిన తర్వాత ఇమీడియట్ గా జరుగుతుంది. సో ఇయర్ చూడండి దగ్గరగా ఉంటుంది. సో చాందావర్ యుద్ధం ఇంగ్లీష్ లో రాసుకోండి. చాందావర్ యుద్ధంలో తెలుగు మీడియం వాళ్ళు, చాందావర్ యుద్ధంలో జయచంద్రుణ్ణి మహమ్మద్ గోరీ బానిసైన కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ ఓడించి చంపేశాడు. సో జయచంద్ర చంపేస్తాడు. సో అర్థమైందా? అతను చేసుకున్న కర్మకి అతనే బలైపోతాడు. ఇతర సామ్రాజ్యాన్ని కూడా వాళ్ళు ఆక్రమించుకుంటారు. సో అర్థమైందా? ఎవరు? కుతుబుద్దీన్ గోరీ ఆక్రమించుకుంటారు అనమాట. రేపు ఎగ్జామినేషన్ లో మీకు గురిద్. సో గురిద్ దండయాత్ర అంటే ఎవరో కాదు, గురిద్ దండయాత్ర అంటే ఎవరు? మహమ్మద్ గోరీ. సో మహమ్మద్ గోరీ చేసేదే గురిద్ వంశం అనమాట. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటుంది గురిద్ వంశం అని. వీళ్ళ గురిద్ వంశానికి సంబంధించిన వ్యక్తే ఈ మహమ్మద్ గోరీ. ఓకేనా? సో ఇట్లా జయచంద్ర చంపేస్తారు. కాబట్టి జయచంద్ర ఏ వంశానికి చెందినవాడు అంటే గహద్వాల రాజపుత్ర వంశానికి చెందినవాడు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి బుందేలా డైనస్టీ అనమాట. వీళ్ళు బుందేల్ఖండ్ని పరిపాలిస్తారు. సో బుందేల్ఖండ్ని, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది రాసుకోండి. బుందేలా అంటే ఆ రాజ్యాన్ని పరిపాలించారు కాబట్టి బుందేలా అని వచ్చింది. ఆ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళే ఎవరు? చందేలాస్ కూడా. వీళ్ళు బుందేలా డైనస్టీ. సో రేపు డిస్కస్ చేస్తా, ఇది నాకు కొంచెం వర్క్ ఉంది, రేపు డిస్కస్ చేస్తా రెండు.